నెల్లూరు జిల్లాలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికల పరంపర కొనసాగుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీలోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, పలువురు నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. చేరికల నేపథ్యంలో ఆనం విజయ్ కుమార్ రెడ్డిపై వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనపై నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే నియోజకవర్గాల్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు. 10 నిమిషాల్లో అందరూ కూడా ముండి లక్ష్మయ్య, పురుడి శ్రీనివాసు, జనార్దన్, పెనుగొండ శశి అందరికీ ఉద్యోగాలు వస్తాయి. కానీ మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన అర్ధగంట లోపు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం కల్పిస్తారని సైన్యంగా చేస్తారు. ఇక రెండోది గ్యాస్ సిలిండర్లు, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు. ఏమా ఎన్నో తల్లి సిలిండర్ల సంవత్సరానికా 9 అవుతుందా? మీకెన్ని అవుతున్నా నాన్న? 7 అవుతుండే. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పక్షాన ₹1 ఖర్చు లేకుండా ఒక్కో కుటుంబానికి అందిస్తారు. మిగతా సిలిండర్లు మనం కొనుక్కోవాలి. పాత కొత్త అని లేకుండా తెలుగుదేశం పార్టీలో మనందరం రావడం, ఈరోజు కొత్త పాత అని లేకుండా ప్రతి ఒక్కరూ సామాన్యంగానే కార్యకర్తలు చూస్తున్నారు. చాలా ఇబ్బందులు పెడుతున్నారు కమలాకర్ రెడ్డి పార్టీలో చేరిన దానికి. అది న్యాయం కాదు. ఒకటే ఇక 2 నెలల్లో మీరు కమలాకర్ రెడ్డిని ఇదే వేదికలో కమలాకర్ రెడ్డి పరిస్థితి వేరుగా ఉంటది. సో మీ అందరూ కూడా ఖచ్చితంగా మీరు శ్రీధర్ని గెలిపిస్తారు. అట్లే నన్ను కూడా మీ అందరూ ఈరోజే ఈ పరిచయ కార్యక్రమంలోనే మీ అందరినీ కూడా నేను మా ఇద్దరిని కూడా గెలిపిండి అని కోరుకుంటూ